50 యోగ్యకరమైన చెప్పాలి. ఏమన్నాడు? వాక్యం దగ్గరికి నువ్వు రావచ్చు, కానీ ఆ వాక్యం నీలో పని చేయాలి అంటే నీకు ఒక మనసు కావాలి. ఏ మనసుతో పడితే ఆ మనసుతో వాక్యం వింటే వెళ్ళదు. నన్నే టార్గెట్ చేశాడు పాస్టర్ ఈ రోజు. స్తోత్రం. నా మీదే పాస్టర్కి బాగా కోపం ఎక్కువైంది. నన్ను చూస్తే పాస్టర్ గారికి మంట పడుతుంది. ఎందుకు అంతమంది ముందు నన్నే అంటున్నాడు ఆయన. ఇదే మనసు అండి. ఉంటా లేదా? ఈ మనసులు ఉంటే ఉండవు. హల్లెలూయా, స్తోత్రం. ఇంకొక మనసు వచ్చాం, వెళ్ళిపోవాలి అని పిలిచాడు. ఫోను పని ఉంది అక్కడ ఉంది. అప్పులోళ్ళు వస్తారు, డ్వాక్రా వాళ్ళు వస్తారు. ఇంట్లో చేపలు తెచ్చిపెట్టాం, లేకపోతే మీరు వద్దామని మర్చిపోయాం, వాళ్ళు వస్తాను చుట్టాలు. ఇదే మనసు. హలో, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇదే మనసు. ఎందుకంటే యోగ్యకరమైన అందరూ మంచి మనసుతోనే కదా వస్తారు. రాదు వారి మనసుతో వస్తారు. వారి మనసులు చల్ల వాక్యం దగ్గర ఒక మనసు సంపాదించుకోవాలి. ఎలా? విశ్వాసంతో. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే నేను మిమ్మల్ని ఆహ్వానించేటప్పుడు పెట్టాను ఒక వాక్యం. విశ్వసించువాడు ఆయన ఉన్నాడని రావాలి. ఆయన యొద్ద అడిగితే ఆయన ఫలం దయచేస్తాడని రావాలి. అలా నమ్మికతో రావాలి. నువ్వు నమ్మితే యోగ్యకరమైన మంచి మనసు సంపాదిస్తావు. గట్టిగా స్తోత్రం. ఇక్కడ ఆయన